అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మద్దూరి నరసింహమూర్తి గారు రచించిన పని మనిషి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హలో, ఎనీవన్ ఇన్ ద హౌస్? కోయి హై క్యా ఘర్ మే అన్న కేక విని పూజ చేసుకునేందుకు వెళ్లబోతున్న కేశవ్ యువతలకొచ్చి చూస్తే ఎదురుగా ఖరీదైన చీర, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి చక్కగా ముస్తాబై తలలో మల్లెమాలతో ద్వారం దగ్గర నిలబడిన సుమారు 30 ఏళ్ల పడుచు కనపడేసరికి, ప్లీజ్ కమ్, ఐ షల్ కాల్ ప్రియా, జస్ట్ 1 minute, ప్లీజ్ సిట్ డౌన్ హియర్ అంటూ అక్కడున్న సోఫా పక్కనున్న కుర్చీ చూపించి బీ కంఫర్టబుల్ అని చెప్పి లోపలికి వెళ్లాడు. దాంతో ఆమె ఆ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కేశవ్ వంటింట్లోకి వెళ్లి, ప్రియా, ఎవరో హై క్లాస్ లేడీలా కనిపిస్తున్నారు. ఒక ఆమె కొత్తగా వచ్చిన మనల్ని పరిచయం చేసుకోవాలని వచ్చినట్టున్నారు. వెళ్లి మాట్లాడరా, తర్వాత ఈ పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసరికి ఆ స్టవ్ ఆపి వచ్చింది ప్రియా. ఎస్, ఐఎమ్ ప్రియా కేశవ్. యువర్ సెల్ఫ్? ఐఎమ్ కస్తూరి. ఆర్ యూ తెలుగు పీపుల్? ఎస్, యువర్ సెల్ఫ్? నేను తెలుగే. మీకు పని మనిషి అవసరం ఉందేమోనని కనుక్కుందామని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. పని మనిషి గురించి నేనే ఎవరిని అడగాలని ఆలోచిస్తున్నాను. సామాను సర్దుకోవడమైన తర్వాత కనుక్కోవచ్చులని ఊరుకున్నాను. ఇంతలో మీరే దేవుళ్లా నాకు సహాయం చేయడానికి వచ్చారు. కస్తూరి గారు, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీకు పని మనిషి ఏ టైంలో కావాలి? ఉదయం 7 గంటలకొచ్చి చేసే పని మనిషి దొరికితే చాలా బాగుంటుంది. లేకపోతే సరిపెట్టుకుంటాను. అబ్బే, మీరు అసలు సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 7 గంటలకు వచ్చే పని మనిషి దొరుకుతుందా? ఆ పని మనిషిని నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు? మీ ఎదురుగానే ఉంటే ఇంకా వేరుగా పరిచయం చేయటం ఏమిటి? అంటే నువ్వు పని మనిషివా? ఆశ్చర్యంగా అంది ప్రియా. ఖరీదైన చీర కట్టుకుని ఇంత చక్కగా ముస్తాబై ఉన్న నువ్వు పని మనిషివా? నమ్మలేకపోతున్నాను. అసలు నువ్వు పని మనిషిగా పనిచేయాల్సిన అవసరం ఏమిటి? ఇంకేదైనా గౌరవప్రదమైన పని చేసుకోవచ్చు కదా. ఇంతలో మహామంత్రి తిమ్మరసు సినిమాలోని అజరామరణమైన మోహన రాగమహ అన్న పాట రింగ్టోన్తో కస్తూరి మొబైల్ మ్రోగింది. ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మాయి ఫోన్ చేస్తోంది అని ప్రియాకి చెప్పిన కస్తూరి, వాట్ డియర్, ఎనీ ప్రాబ్లం? డోంట్ వరీ, సిట్ డౌన్ దేర్ ఓన్లీ and don't go anywhere. I shall send your papa to pick you. I'm telling you again, sit down there only and don't go anywhere till papa comes and picks you. Once you sit in the car, don't forget to inform me. I now disconnect your call to speak to your papa. అన్న కస్తూరి అమ్మాయి చేసిన ఫోన్ కాల్ కట్ చేసి భర్తకు ఫోన్ చేసింది. అటు ఆమె భర్త ఫోన్ ఎత్తగానే, మామా, ఏడున్నావు? ఛా, ఏలా పాలా లేదు నీకు. నీకెప్పుడు అదే యావా. ఈ స్కూల్ కాడికి ఆటో ఏదో వెళ్ళలేదు. పోరు ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. నువ్వు గమ్మన పోయి పోరుని తీసుకుని ఇంటికాడికి పో. ఓ 6 గంట పోయినాక నేను వచ్చేస్తాను. నువ్వు కారులో బయలుదేరగానే పోరికి ఫోన్ చేయి. సంజయిందా అన్న కస్తూరి తన భర్తకు చేసిన ఫోన్ కాల్ కట్ చేసి, క్షమించండి, మీరేదో అడిగారు? ఖరీదైన చీర కట్టుకుని ఇంత చక్కగా ముస్తాబై ఉన్న నువ్వు పని మనిషిగా పని చేయాల్సిన అవసరం ఏమిటి? ఇంకేదైనా గౌరవప్రదమైన పని చేసుకోవచ్చు కదా అని అడిగాను. సర్కారు వారి ధర్మమాని తినడానికి, తిరగడానికి, ఉండడానికి మా పైసలు ఖర్చు చేయనక్కర్లేదు. ఒకే ఒక నలుసు కదా అని మా అమ్మాయిని ఇంగ్లీష్ మీడియంలో చదివిద్దామని నా పెనిమిటి బ్యాంకులో అప్పు చేసి 2 కార్లు తెచ్చాడు. ఒక కారు అద్దెకి తిప్పుతూ మరో కారుకి డ్రైవర్ని పెట్టి నడిపిస్తున్నాడు. 2 కార్లు కలిపి రోజుకు ఎంత లేదన్నా 10 వరకు తెస్తాడు. 2 బ్యాంక్ అప్పుకి జమ చేసిన బండి ఖర్చుల పోను తక్కువలో 5 వరకు మిగులుతుంది. నా కింద 20 ఆడంగులున్నారు. వాళ్ళను పనికి కుదిరిస్తే నెల నాకు కమిషన్ ఇస్తారు. నేను కూడా 4 ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ సంపాదించింది కలుపుకొని నాకు నెల 30 పైనే వస్తుంది. అలాంటప్పుడు వయసులో ఉన్న నేను ముత్యాల ముగ్గు సినిమాలో పాట మగడు మెచ్చిన జాన కాపరంలో నా మల్లెపూల వానలా నా పెనిమిటి ప్రేమ కోసం ఈ మాత్రం ముస్తాబవడం తప్పు కాదు కదా. అంటే నువ్వు పని మనిషి మాత్రమే కాక బ్రోకర్వి కూడా అన్నమాట. అందులో తప్పేమిటండి? వాళ్లకు పని కావాలి, మీకు మనిషి కావాలి. వాళ్లకు మీలాంటి వాళ్లకు శ్రమ లేకుండా నేను లింక్ పెడుతున్నాను అంతే. నీకు దొరికే కమిషన్తో సరిపెట్టుకోక నువ్వు కూడా పని మనిషిగా చేయవలసిన అవసరం ఏముంది? ఆ పని మా అమ్మ, మా అత్త, మా ఆడపడుచు, మా వదిన అందరూ సొంత ధర్మంలాగా చేస్తున్నారు. మరి నాకు మాత్రం ఎందుకు నామోషి? అయినా సొంత ధర్మాన్ని విడిచిపెట్టిన వారికి పుట్టగతులు ఉండవని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. నీకెలా తెలుసు? భగవద్గీత చదివేవా? లేదు, చాగంటి గారు టీవీలో చెబుతుంటే ఉన్నాను. ఆయన గారు ఇలాంటివి ఎన్నో చెబుతుంటారు. ఆయనకు 2 చేతులతో నమస్కారం చేయాలి అంటూ కస్తూరి గాల్లోకి 2 చేతులెత్తి నమస్కారం చేసింది.
ఇప్పుడు నీ ఆర్జన, నీ పెనిమిటి ఆర్జన, ఖర్చులు మిగుళ్ళు అన్నీ చెప్తూ 2, 5, 10 అంటావేమిటి? అంటే వేలు అని వేరుగా చెప్పక్కర్లేదు కదండి ఈ రోజుల్లో. ఇంకొక విషయం అడగాలి నిన్ను. అడగండి. అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడటం ఎక్కడ నేర్చుకున్నావు? మా అమ్మాయితో మాట్లాడాలన్నా, దాని హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్ చేయించాలన్నా ఇంగ్లీష్ రాకపోతే కష్టం కదా. అందుకే మా అమ్మాయిని బడిలో చేర్చకముందే 6 నెలలు ఇంగ్లీష్ క్లాసులకు వెళ్లి నేర్చుకున్నాను. కారు నడుపుతాడు కాబట్టి ఇంగ్లీష్ వస్తే మంచిదని నేనే నా పెనిమిటికి ఇంగ్లీష్ నేర్పాను. మీలాంటి వాళ్లతో అవసరం ఉంది కాబట్టి హిందీ భాష కూడా టీవీ చూసి ఇద్దరం నేర్చేసుకున్నాము. చక్కటి పదాలతో తెలుగులో మాట్లాడుతున్నావు. మరి మీ ఆయనతో అలా పల్లెటూరి యాసలో ఎందుకు మాట్లాడతావు? చాగంటి గారి మాటలు విని విని చక్కటి పదాలతో తెలుగు మాట్లాడటం అలవాటు చేసుకున్నాను. మరి నా పెనిమిటితో అలా మాట్లాడటం అంటారా? మా పల్లెటూరులో జనమంతా ఆ యాసతోనే మాట్లాడతారు. ఆ యాస నాకు తల్లి లాంటిది. అదెలా మర్చిపోతాను? అసలు విషయానికి వచ్చే ముందు ఇంకో సందేహం ఉంది, అడగనా? అయితే అది నీ పర్సనల్ విషయం. అడిగేదా? పర్వాలేదు, అడగండి. నీ పెనిమిటితో మాట్లాడుతూ ఛ ఏలా పాలా లేదు, నీకెప్పుడు అదే యావా అన్నావు కదా. ఏమన్నాడేమిటి నీ పెనిమిటి? మొగుడు పెళ్ళం మధ్యన సరసమైన మాటలు నేనెలా చెప్పేదండి? సిగ్గేస్తోంది అంటూ కొంచెం సిగ్గుపడుతూ మెలుగలు తిరుగుతున్న కస్తూరిని చూసిన ప్రియకు నవ్వొచ్చింది. అర్థమైందిలే. ఇక అసలు విషయంలోకి వద్దాం. మా ఇంట్లో నువ్వే పనిచేస్తావా, లేక వేరే పని మనిషిని పంపుతావా? రేపు తెల్లారి పని మనిషిని తీసుకొచ్చి మీకు పరిచయం చేసి పనిలో పెట్టేస్తాను. జీతం ఎంత ఇవ్వాలి? మంచి మనిషేనా? పనిలో నాగా పెట్టదు కదా. నేను తెచ్చిన పని మనిషి మీద ఒక్క చెడ్డ మాట పడినా నా మీద పడినట్టే. అందుకే మంచి మనిషి కాకపోతే ఎవరిని ఎక్కడ పనిలో పెట్టను. అందరిళ్లలోలాగే మీ ఇంట్లో కూడా గిన్నెలు కడగటం, ఇల్లు ఊడ్చటం, తడిగుడ్డతో తుడవటం, వాషింగ్ మిషన్లో బట్టలు ఆరవేయటం, ఇస్త్రీ చేయటం పనులే కదా. అవును, అన్నిటికీ కలిపి 5 ఇవ్వాలండి. అందులో నీ కమిషన్ అంతా? అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మరేమీ తగ్గేది లేదా? మీరు బేరం ఆడేవారు కారు అనిపించింది. కరెక్ట్ రేటే చెప్పాను. మీ మీద నాకున్న అభిప్రాయానికి మచ్చ తేకండి మేడం. తెలివైన దానివే. ముందరి కాళ్ళకు బంధం వేయటం ఎలాగో బాగా తెలుసు నీకు. అయితే నేను పోయి రేపు పని మనిషిని తీసుకొని వస్తానండి. సరే, వెళ్తూ ఒక్క మాట చెప్పాలి మీకు. అయితే అది మీ పర్సనల్ విషయం. ఏమీ పర్వాలేదు, చెప్పు. బాబుగారికి ఉత్తరీయం కుడి భుజం మీద కాదు, ఎడం భుజం మీద వేసుకోవాలని చెప్పండి. ఎందుకు? భార్య ఉన్నవారు ఉత్తరీయం ఎడం భుజం మీదనే వేసుకోవాలని చాగంటి గారు చెప్పారు అని చెప్పి స్కూటర్ నడుపుకుంటూ వెళ్తున్న కస్తూరిని చూస్తూ చేష్టలుడిగి సోఫాలో కూర్చుండిపోయింది ప్రియ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.